ఒకప్పుడు అన్నం వండాలి అంటే ఎసురు పెట్టడం అనేవాళ్ళు. ఎసురు అంటే ఏం లేదు, నీళ్ళను బాగా మరిగిచ్చిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయడం అనమాట. ఇట్లా చేస్తే ఏమైతదంటే బియ్యం అనేది బాగా ఉడుకుతది. ఇవి మా పొలంలో పండిన బియ్యము. సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక బియ్యం గింజను పట్టుకొని చూస్తే అన్నం మెతుకు అని అంటాం కదా! ఇది అందరికీ తెలిసిందే. మెతుకు పట్టుకొని చూస్తే ఉడికిన తర్వాత ఇట్లా బట్ట కట్టి వంపేస్తాము. ఇది మా ఇళ్లలో అందరికీ అలవాటే అనమాట. నాకిట్లా బట్ట కట్టి వంపితే సేఫ్ అనిపిస్తది. వంపిన గంజిని కూడా ఒకప్పుడు కలికుండలో పోసుకునేవాళ్ళనమాట. ఆ కలికుండలో ఫర్మెంట్ అవుతది కదా! ఆ ఫర్మెంట్ అయిన గంజిని తాగేవాళ్ళు. హెల్త్‌కి కూడా, మన గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. గంజి వార్చిన తర్వాత దీన్ని చిన్న మంట మీద మగ్గబెట్టుకుంటే బావుంటది. మనం పైకి కిందికి ఇట్లా తిప్పుకోవడం వల్ల ఈవెన్‌గా మగ్గుతది. తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళని మొక్కలకు వేసుకోవచ్చు. తర్వాత వంపేసిన గంజిని కూడా నేను జొన్న రొట్టెలు చేయడానికి వాడుకుంటాననమాట.